మహారాష్ట్రలోని పుణే సమీపంలోని లోగఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన మనవడి హఠాన్ మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవిచంద్ అగర్వాల్ రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 18న లోగఢ్ కోటపై నుంచి పడి కేతన్ మృతి చెందినప్పటి నుంచి దేవిచంద్ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా భావించిన ఈ ఘటనను పథకం ప్రకారం జరిగిన హత్యగా పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్ పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులిద్దరికీ కోర్టు ఈ నెల 16న జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఇప్పటికే లోగఢ్ కోటపై డమ్మీతో సీన్ రీక్రియేట్ చేసిన పోలీసులు లలానగర్ మైదానంలో హత్యకు ముందు వారు వేసిన రిహార్సల్స్ ఆధారాలను సేకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.